Hi, welcome to the math class. Today I am discussing about some problems in vector calculus by using the line integral. Problem number 1. Evaluate integral over C f bar dot dr bar where f bar is equal to x square plus x square y square into y bar plus y into j bar. And the curve C is an arc of y square is equal to 4x. This is an arc in xy plane. This is in xy plane from the point 0 to 0 and 4 to 4. సో ఇక్కడ చూడండి ఎక్స్ లిమిట్స్ 0 to 4. ఇక్కడ ఎక్స్ 0 ఉంది, 0 to 4 ఎక్స్ లిమిట్స్, అండ్ వై లిమిట్స్ 0 to 4. ఎక్స్ 0 నుంచి 4 దాకా డ్రా చేయండి. ఎక్స్ అనేది 0 నుంచి 4కి అండ్ 0 నుంచి 4కి వై కూడా చేస్తే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x కర్వ్ అనేది ఇలా ఉంటుంది. Now, given f bar is equal to x square y square into y bar plus yj bar. Here, f bar, we know that f bar is equal to capital F1 I bar plus F2 bar j bar plus F3 bar k bar అని ఆల్రెడీ మనకు తెలుసుది. కాబట్టి కంపేరింగ్ చేస్తే F1 అంటే I వెక్టార్, I కోఎఫిషియంట్, J కోఎఫిషియంట్, K కోఎఫిషియంట్. ఇక్కడ K లేదు కాబట్టి F3 is equal to 0. The equation of the curves y is equal to 4, y square is equal to 4x in xy plane is xy plane మీద z is equal to 0. xy plane మీద z అనేది 0 అవుతుంది అండ్ దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dz is equal to 0 అవుతుంది. ఎందుకు చేయాలి అంటే మనం లైన్ ఇంటిగ్రల్ని ఒక సింగిల్ ఇంటిగ్రల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోన రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోన రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లోన రాసుకోవాలి. అయితే XY ప్లేన్ ఇచ్చాడు, జెడ్ అనేది 0 అయిపోయింది. అయితే XY ప్లేన్ ఉంది. ఈ XY ప్లేన్ మొత్తాన్ని ఐదర్ ఎక్స్లోన రాసుకోవాలి లేకపోతే వైలోన రాసుకోవాలి. సిన్స్ ద గివెన్ కర్వ్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4x. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x 2y dy ఇస్ ఈక్వల్ టు 4 into dx. ఓకే, ఇది కాస్త పక్కన పెట్టండి. ఇది ఇందులో y dy అంటే ఇందులో 2 times. అండ్ ఆల్సో ద గివెన్ పాయింట్స్ 0 0 and 4 4. Now we have to find integral 0 to a f bar dot dr bar is equal to f1 bar dx, f2 bar dy ఇది రాసుకున్నాను. f1 అంటే ఇక్కడ ఉంది x స్క్వేర్ y స్క్వేర్ ఇది రాశా. f2 అంటే y కాబట్టి y ఇంటూ dy. f3 అంటే 0 ఇంటూ dz దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్. నేను మొత్తాన్ని ఎక్స్లోకి తీసుకువెళ్తున్నాను, అందుకని ఎక్స్ లిమిట్స్ వేసాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. ఒకవేళ వైలో రాసుకుంటే ఇంటిగ్రేషన్ మొత్తాన్ని అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 to ఏదైతే ఉందో చూడండి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ 0 to 4. ఇక్కడ లోయర్ లిమిట్ 0, ఎక్స్ లిమిట్ 0, ఇక్కడ ఎక్స్ లిమిట్ 4, 0 to 4. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంది. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. ఇక్కడ 4x ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసా, dx లాగా రాసా. తర్వాత వై డివై ఇక్కడ ఉంచండి, వై డివై ఇస్ ఈక్వల్ టు 2 into dx. సో మొత్తం ఎక్స్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఎక్స్ క్యూబ్ డిఎక్స్ చేసి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. వీ గెట్ 12. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ సెకండ్ ప్రాబ్లం evaluate integral over say f bar dot dr bar where f bar is equal to x square I bar plus y square j bar, x square I bar plus y square j bar, and the curve C is an arc of y is equal to x square in xy plane from the points only 0, 0 to 1, 1. So this is the point 0, 0 and 2, 1, 1. x square y and y square z అనమాట. సో ఇక్కడ మనకి 0 to 0 and 0, 4, 0, 4, 1, 4. Now solution.
Same procedure, we can apply the same procedure. Given f bar is equal to x square I bar plus y square j bar. Here f1 is equal to x square, f2 is equal to y square, and f3 z అనేది లేదు కాబట్టి 0. Now therefore the given curve y is equal to x square in xy plane. xy plane మీద z is equal to 0 ఆల్రెడీ మనకు తెలుసు. z is equal to 0. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dz is equal to 0. ఇకపోతే y is equal to x square ని సిన్స్ y is equal to x square కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే dy is equal to 2x into dx. We have to find integral 0 to a f bar dot to dr bar. ఇక్కడ చూడ అండ్ గివెన్ పాయింట్స్ ఇచ్చాడు కదా, 0 ఏమి ఇచ్చాడు, 0 కామా ఓనేమో 0,0 అనుకున్నాను, అంటే క్యాపిటల్ ఏ అనే పాయింట్ని 1,4 అనుకున్నాను. 1,4 ఎఫ్ కామా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. డైరెక్ట్గా వేస్తాను. ఎక్స్ లిమిట్స్లోకి చేంజ్ చేస్తే ఎక్స్ అనేది ఇక్కడ ఎంత 0 లిమిట్, ఇక్కడ ఎక్స్ ఎంత 1, వై ఎంత 0,4. సో ఎక్స్ లిమిట్స్లోకి మారుతుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ బార్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ బార్ అంటే మనకి ఎంత వచ్చింది, f1 మామూలుగా మనం f1 ఇంటూ డిఎక్స్ రాస్తాం కదా, లేకపోతే 0 to a రాద్దాము. f1 ఇంటూ డిఎక్స్ ప్లస్ f2 ఇంటూ డివై ప్లస్ f3 ఇంటూ dz. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a x స్క్వేర్ dx ప్లస్ y స్క్వేర్ dy ప్లస్ z లేదు కాబట్టి 0 ఇంటూ dz. ఇప్పుడు లిమిట్స్ ఎక్స్లోకి చేంజ్ చేసుకుంటున్నాను కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ అక్కడ వై స్క్వేర్ అంటే ఎక్కడ ఉందో చూసుకుంటే పైన ఇక్కడ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇక్కడ వై స్క్వేర్ మనకు ఓన్లీ ఉంది, వై స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. వై స్క్వేర్ చేస్తే ఇక్కడ చూడండి ఓన్లీ వై మాత్రమే ఉంది, వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్. అదే వై స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా ఇది? ఇంటూ ఇక్కడ డివై ఉంది, డివై అంటే ఎంత అవుతుంది 2x ఇంటూ డిఎక్స్. ఒకసారి చూద్దాం. డివై అంటే ఇదిగోండి, డివై ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ డిఎక్స్. ఏం లేదు, లైన్ ఇంటిగ్రల్ అంటే మొత్తాన్ని ఎక్స్లో కన్నా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే వైల్లో కన్నా చేంజ్ చేసుకోవాలి అంతే. ఓకేనా, రైట్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 లిమిట్స్ 0 to 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 6 బై 6 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే 1 మైనస్ 3 మైనస్ 0 ప్లస్ 1 బై 3 మైనస్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 ప్లస్ 1 బై 3 అంటే 2 బై 3. ఓకేనా, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to a f bar dot dr bar is equal to 2 by 3. Hence solved. అర్థమైందా? ఎనీ డౌట్స్? ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3లో వేరే మోడల్లోకి వెళ్దాము. evaluate integral over c f bar dot dr bar where f bar is equal to 2x plus y into I bar minus 3y minus x into j bar, and the curve C is the straight line form ordered pair 0, 0 to 2, 0 and then to 3, 2. ఇది జాగ్రత్తగా వినండి. ఇన్ XY ప్లేన్. ఇది కొంచెం చేంజ్ అయింది. ఇన్ XY ప్లేన్ సొల్యూషన్ చూడండి. ముందు డయాగ్రామ్ చూడండి. ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్.
ఈ పాయింట్లు చూడండి 0, 0 అంటే ఇక్కడ x 0, ఇక్కడ x 2, ఇక్కడ x 3. ఓన్లీ ఎక్స్లు చూద్దాం. ఇక్కడ 0, 0. ఇక్కడ x 0 నుంచి 2కి ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుందాం. x ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 0 to 0 to 2, తర్వాత 2 to 3, ఇక్కడ 2 to 3, తర్వాత వైల్ ఎక్కడ 0 to 0, ఇక్కడ నుంచి 0, ఇది 1, ఇది 2 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ 0 దగ్గర నుంచి బిగిన్ అయింది, 0 నుంచి 2కి వెళ్ళింది, 2 నుంచి 3కి వెళ్ళింది. ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. అదే వై చూడండి ఒకసారి. వై చూసినప్పుడు ఏమవుతుందంటే వై ఏమో 0 నుంచి 0, ఇక్కడే ఉన్నాం, ఇక్కడేమో ఇది ఉంది. సో ఇది ఇక్కడ ఈ పాయింట్. అర్థమైందా? ఎక్స్ 0 నుంచి 2కి వెళ్ళాం, 2 నుంచి 3కి వెళ్ళాం. ఇప్పుడు ఎక్స్ పాయింట్ మనం ఇక్కడ ఉన్నాం. వై చూద్దాం 0 నుంచి 0 అంటే ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి 0 నుంచి 0 అండ్ దెన్ 0 నుంచి 2కి వెళ్దాం. 0 నుంచి 2 కంటే ఇది, అంటే ఈ రెండింటిని కలిపే పాయింట్ ఇది. సో దీన్ని b = 3, 2 అనుకుందాం. అంటే ఏ అనే పాయింట్ ఎక్కడి నుంచి 2, 0 దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కంటే మనం ఇట్లా డ్రా చేయాలి. ఇదనమాట. ఓకేనా? బి అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడేమో 2, 0 నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాం. ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంటే ఈ స్లాంటింగ్ లైన్ వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు గివెన్ రాద్దాం. గివెన్ f bar = 2x + y into y bar minus 3y minus x into j bar. Here f1 = 2x + y and f2 = ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ముందు +x వస్తుంది, -3y, x -3y వస్తుంది. అండ్ గివెన్ కర్వ్ C is a straight line, ఎక్కడ నుంచి ఫ్రమ్ 0, 0 టు ఇంకొక పాయింట్ 2, 0 అండ్ దెన్ టు 3, 2. ఆ పాయింట్ జాగ్రత్తగా చూడండి. 0 ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి, అలాగే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి డ్రా చేశాను. ఎక్కడి నుంచి అంటే ఇన్ XY ప్లేన్ మీద, XY ప్లేన్ ఆ డయాగ్రామ్. now to find integral over C f bar dot dr bar, that is equal to ఇప్పుడు చూడండి జాగ్రత్తగా దీన్ని ఎలా రాస్తున్నాను అంటే లైన్ ఇంటిగ్రల్ along OA bar plus line integral along OB bar. So this is equation 1. ఇక్కడ 2 రాయాలి. ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే 2. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక ఇంటిగ్రల్ కట్టుకోవాలి, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇంకొక ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనే లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్, ఇది ఓ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. మనం 2 పాయింట్లు ఇచ్చినప్పుడు లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసాం కదా, సో దానికి ఇది. సో ఇంకొక 2 పాయింట్లకి ఇచ్చినప్పుడు ఇదనమాట. ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేస్తాం, దీనికి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ 2 వచ్చిన ఆన్సర్ని ఎడిషన్ చేస్తాం. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఓఏ బార్కి చేద్దాం. ఓకేనా? లైన్ ఇంటిగ్రల్ along OA bar. Therefore equation of OA bar is equal to, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 2 పాయింట్లు ఇచ్చినప్పుడు y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. ఆ 2 పాయింట్లు ఎవరు? ఓ అనే పాయింట్ ఏమో 0, 0 ఇచ్చాడు, అండ్ ఏ అనే పాయింట్ ఏమో 2, 0. సో దీన్ని x1 y1 అనుకుంటాను, దీన్ని x2
y2 అనుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది y - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 - 0 బై 2 - 0 ఇంటూ x - 0. తర్వాత ఇక్కడ చూడండి y ఇప్పుడు చూడండి ఇదంతా 0 అయిపోద్ది. 0 - 0 అంటే 0, 2 - 0 అంటే 2, అంటే 0/2 అంటే 2నే 0నే. సో x - 0 2 అంటే ఇక్కడ డినామినేటర్ 0/2 అంటే మొత్తం టోటల్‌గా 0 అయిపోద్ది. అంటే టోటల్‌గా దీని నుంచి వచ్చింది y = 0 వచ్చింది. y = 0 అవుతే దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుంది? dy = 0 అవుతుంది. కాబట్టి దేర్‌ఫోర్ ఇంటిగ్రల్ 0 టు a బార్ f బార్ డాట్ dr బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు a f1 dx ప్లస్ f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు a f1 dx అంటే ఎంత అవుతుంది? 2x ప్లస్ y క్వశ్చన్లో ఇచ్చేసాడు కదా, ఇంటూ dx ప్లస్ x - 3y ఇంటూ dy ప్లస్ 0 ఇంటూ dz. x లిమిట్స్ చూద్దాం. x ఇప్పుడు ఎంత xలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి x లిమిట్స్ ఎంత చూడండి. ఇక్కడ 0 నుంచి 2కు ఉందన్నమాట. x ఓన్లీ దీనికి మాత్రమే. x లిమిట్స్ ఇక్కడ స్టార్టింగ్ 0, ఇక్కడ స్టార్టింగ్ ఎంత 2, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే 0 టు 2 అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 టు 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో 2x ప్లస్ y అంటే 0 కాబట్టి 0 ఇంటూ dx ప్లస్ -3 ఇంటూ 0 ప్లస్ x దట్ ఈజ్ ఈక్వల్ టు 0. dy అంటే కూడా 0 అయిపోయింది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2x మాత్రమే ఉంది. 2 ఇంటూ ఇంటిగ్రల్ చేస్తే x²/2 ఈ 2 క్యాన్సిల్, లిమిట్స్ 0 టు 2 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు పెడితే 2² - 0² అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఒక ఆన్సర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? లైన్ ఇంటిగ్రల్ 0 నుంచి ఏకి వచ్చింది. ఈసారి ఏ నుంచి బికి చేద్దాం. లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ AB బార్. ఎలాంగ్ AB బార్ అంటే దేర్‌ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఫార్ములా ఏంటిది? y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. పాయింట్లు ఎవరెవరు? AB కదా, A అనే పాయింట్ అంతా 2, 0, B అనే పాయింట్ 3, 2 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే y - 0 2 - 0 బై 3 - 2 ఇంటూ x - 2. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? పైన 2 ఉంటుంది. 2 ఇంటూ x - 2 బై 1. ఓకేనా? దట్ ఇంప్లైస్ అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2x - 4 అవుతుంది. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dx. ఓకేనా? నౌ ఇంటిగ్రల్ దేర్‌ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ సి f బార్ డాట్ dr బార్. f బార్ డాట్ dr బార్ ఇది ఏంటిది? a నుంచి bకి అనమాట. a నుంచి bకి f బార్ డాట్ dr బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f1 ఇంటూ dx ప్లస్ f2 ఇంటూ dy ప్లస్ f3 ఇంటూ dz. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b 2x ప్లస్ y ఇంటూ dx ప్లస్ x - 3y ఇంటూ dy ప్లస్ 0 ఇంటూ dz. ఇప్పుడు మరలా x లిమిట్స్ ఎంత మనకి? 2 నుంచి 3కి. ఈ 2 పాయింట్లు చూడండి. x లిమిట్స్ ఇది 2, ఇక్కడ x లిమిట్ 3 కాబట్టి 2 to 3 అనమాట. ఇప్పుడు మొత్తాన్ని రాసుకుందాం. ఇక్కడ 2x, ఇక్కడ y అంటే ఎంత వచ్చింది మనకి? y అంటే ఇక్కడ ఉంది 2x - 4 ఉంది కాబట్టి 2x, ఇక్కడ 2x - 4 ఇంటూ dx ప్లస్ బ్రాకెట్ ఓపెన్ -3 ఇంటూ 2x - 4 ప్లస్ x ఈ బ్రాకెట్లో 2 ఇంటూ 2 dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to 3 4x - 4 -12 ప్లస్ 24 ప్లస్ 2x ఇంటూ dx. టోటల్గా నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్
x ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి 3కి ఇక్కడ 20 మైనస్ 6x ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేస్తే 20 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ లిమిట్స్ 2 to 3 మైనస్ 6 పెడదాం ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ 2 to 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇక్కడ ఎంత అవుతుంది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఓకేనా మైనస్ 6 ఈ 2 ఇందులో ఎంత 3 టైమ్స్ కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే 3 అప్పర్ లిమిట్ పెడితే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 3 మైనస్ 2 అంటే ఎంత 1 మైనస్ 3 ఇంటూ 9 మైనస్ 4 అంటే 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 15 టోటల్గా 5 సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 ఇక్కడ ఎంత వచ్చింది మనకి దీనికి ఈ వాల్యూ దిస్ ఈక్వేషన్ 2 అందాం ఈక్వేషన్ 2 ఈక్వేషన్ ఇదంతా 5 సబ్స్టిట్యూట్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1లో పెడితే therefore ఈక్వేషన్ 1 అంతా ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఫస్ట్ దానికి ఎంత వచ్చింది లైన్ ఇంటిగ్రల్ ఓఏ బార్ అంటే మనకి 4 వచ్చింది ప్లస్ లైన్ ఇంటిగ్రల్ తర్వాత ఏబి బార్ ఎంత వచ్చింది 5 వచ్చింది అంటే టోటల్గా 9 వచ్చింది అనమాట ఓకేనా సో హెన్స్ సాల్వ్ సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ అనమాట అంటే ఏం లేదు లైన్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ లైన్ ఇంటిగ్రల్ని ఎలాగైతే ఇచ్చాడో చూసుకొని దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అర్థమైందా లైన్ ఇంటిగ్రల్ అంటే ఐదర్ ఎక్స్లో కన్నా తీసుకెళ్ళిపోవాలి వైలో కన్నా తీసుకెళ్ళిపోవాలి ఈ ఈక్వేషన్లో చూస్తే ఇక్కడ చూడండి లైన్ ఇంటిగ్రల్ ఓఏ బార్ ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది 3 పాయింట్లు ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడ కన్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనుక్కోవాలి ఫస్ట్ తర్వాత మళ్ళీ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నాడు అండ్ దెన్ టు దిస్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఆ తర్వాత ఏంటి దీనికి వచ్చిన ఆన్సర్ ప్లస్ దీనికి వచ్చిన ఆన్సర్ ఫైండ్ చేస్తే టోటల్ లైన్ వచ్చేస్తుంది అనమాట టోటల్ లైన్ అనేది మనకి వచ్చేస్తుంది అర్థమైందా అది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఇంకొక చిన్న మోడల్ ఒకటి ఉంది బట్ 10 minutes సో ఇక్కడ దాకా నేర్చుకుందాం ఈ రెండు మోడల్స్ లైన్ ఇంటిగ్రల్స్ మీద చూసుకోండి అర్థమైందా ఇది ఫస్ట్ మోడల్ అనమాట ఎప్పుడు ఈ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ ఇచ్చినప్పుడు ఇది ఫస్ట్ మోడల్ అలాగే మనకి 3 పాయింట్లు ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్లో చూసుకోవాలి అర్థమైందా దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్ బై గివెన్ కండిషన్ ఓకేనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ I will respond immediately. Thank you so much. Have a nice day.